మైనర్ బాలిక హత్య కేసుతో పుంగనూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికారం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు అడుగులు వేస్తున్నారు. ఏకంగా జగన్, చంద్రబాబు కూడా ఈ ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోయారు. పుంగనూరు మైనర్ బాలిక ఇష్యూలో పొలిటికల్ టర్న్. ఏకంగా రంగంలోకి దిగబోతున్న మాజీ సీఎం, వివాదాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న వైసీపీ, ఆలస్యంగా అలర్ట్ అయిన అధికార టీడీపీ, అనుమానాస్పదంగా మారిన పోలీసుల వ్యవహారం. పుంగనూరు మైనర్ బాలిక హత్య కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9న పుంగనూరు వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. దీంతో పుంగనూరు పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో మైనర్ బాలిక గత నెల 29న అదృశ్యమైంది. 2 రోజుల పాటు 11 టీంలు డాగ్ స్క్వాడ్తో కలిసి గాలించాయి. కానీ ఫలితం లేకపోయింది. చివరికి అక్టోబర్ 2న పుంగనూరులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో బాలిక మృతదేహం బయటపడింది. ఇంత జరిగినా పోలీసులు నిందితుల గురించి నోరు మెదపలేదు. ఓవైపు చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తుంటే పోలీసులు మాత్రం ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వలేదు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డి బాధితులను పరామర్శించి వెళ్లిపోయారు. పోలీసులు, అధికార పార్టీ నేతలు ఈ ఇష్యూని లైట్ తీసుకున్నట్టు కనిపించడంతో వైసీపీ దాన్ని క్యాచ్ చేసుకునే పనిలో పడింది. వెంటనే సీన్లోకి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంటర్ అయ్యారు. మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నెల 9న వస్తున్నాడని ప్రకటించారు. అంతేకాదు పోలీసులతో పాటు అధికార పార్టీపై విమర్శలు చేశారు. మదనపల్లి ఫైర్ కేసులో అత్యుత్సాహం చూపిన చంద్రబాబు ఈ కేసును ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీ దూకుడు పెంచడంతో టీడీపీ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టింది. హోంమంత్రి అనిత, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఫరూక్లు బాధితులను పరామర్శించారు. చిన్నారి తండ్రితో సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు. అన్ని రకాలుగా ఆదుకుంటామని, బాధ్యులను శిక్షిస్తామని చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని అనిత అన్నారు. అత్యాచారం జరిగిందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిదేమీ లేదని 5 డాక్టర్లు చెప్పారని ఆమె చెప్పారు. హత్య కేసులో 5 అనుమానితులను గుర్తించామన్న ఆమె వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నా, నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే ఏం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారుగా కొన్ని 100 మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ ఒక ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాన్ని అత్యగతి లేదు నీ సొంత నియోజకవర్గం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి చనిపోతే రాజకీయం చేయడమేంటని ఫైర్ అయ్యారు. బాధితులకు అండగా ఉంటామని, వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఆ కుటుంబానికైతేనే మిగతా వాళ్ళకి మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. గత ప్రభుత్వాల్లాగా కాకుండా ఈ ప్రభుత్వాల్లో ఇలాంటి చర్యలకు ఎవరైనా పాటుపడితే కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా ఎవరు దీని రాజకీయ కోణంలో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ చనిపోయింది, ఆ పేరు రివీల్ చేసేదానికి కూడా మా ప్రభుత్వం ఇష్టపడలేదు. దీన్ని వైసీపీ వాళ్ళు వాళ్ళ ఛానళ్లలో పేరుతో సహా చెప్పడం, అలాగే అత్యాచారం జరిగిపోయినట్టు ప్రతిపక్షాల మీద కాకుండా ఇప్పుడు ఎవరైతే రూలింగ్లో ఉన్నామో మా మీద ఏదైనా అభాండారాలు వేసేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టినా వైసీపీ మాత్రం దూకుడుగా వెళ్తోంది. ఈ నెల 9న బాధితులను పరామర్శించడానికి జగన్ వెళ్లనున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ఆ తర్వాత ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుందో, పుంగనూరు పాలిటిక్స్లో ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.